ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం మన్నారు గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. సుమారు 600 సంవత్సరాల క్రితం కట్టిన ఈ క్షేత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక్క ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. గాజులమ్మగాను పిలువబడే ఈ దేవిని సంతాన ప్రదాయినిగా కొలుస్తారు భక్తులు. అమ్మవారి కోరి మరి ఈ ఆలయాన్ని కట్టించుకుందని భక్తుల యొక్క విశ్వాసం. రంగనాథ స్వామి ఆలయాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి, కానీ గోదాదేవి సమేతంగా ఉన్న ఆలయాలు చాలా అరుదు. అలాంటిది ఒకటి తెలంగాణ గట్కేసర్లోని ఏదులాబాద్లో ఉన్నటువంటి మన్నారు గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి యొక్క సన్నిధానం. దాదాపు 600 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అప్పల దేశికుడు అనే భక్తుడు కట్టించాడని, అప్పటి నుంచే ఆ వంశస్థులే ఈ గుడి బాధ్యతను తీసుకున్నారని భక్తుల యొక్క విశ్వాసం. ఒకప్పుడు తిరువనంతపురంలో ఉన్న అప్పల దేశికుడు అలివేలమ్మ అనే జంట ఉండేవారు. వాళ్లకు కొడుకు పుట్టాక ఆ జంట దేశాటన చేస్తూ రాయపురం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదులాబాద్ చేరుకున్నారు. కొన్నాళ్లకు అప్పల దేశికుడు చనిపోవడంతో ఆ పిల్లాడు చదువుకునేందుకు మేనమామల ఊరు వెళ్ళాడంట. తండ్రి పేరే పెట్టిన ఆ పిల్లాడికి రోజులు గడిచే కొద్దీ దైవభక్తి పెరగడంతో ఒకసారి రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్ళాడంట. ఆ రాత్రి అతనికి ఆండాల్ అనగా గోదాదేవి కలలో కనిపించి తనను కూడా రాయపురం తీసుకోమని, అక్కడ గుడి కట్టించమని, గుడి ఏర్పాటుకు డబ్బులు అవే సమకూర్తాయని చెప్పిందంట. నిద్ర లేచేసరికి అతనికి ఎదురుగా ఉన్న ఉయ్యాలలో ఊగుతున్న అమ్మవారి విగ్రహం కనిపించిందంట. కటిక పేదవాడినటువంటి అప్పల తీసుకుడు అమ్మవారి విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకొని ఆలయం కట్టించేందుకు అవసరమైన డబ్బు ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న సమయంలో చుట్టుప్రక్కల ప్రాంతాలకు చెందిన జమీందారులు వచ్చి తమకు ముందు రోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించి డబ్బు ఇవ్వమని ఆదేశించినట్టుగా చెప్పారంట. అలా డబ్బు తీసుకున్న అప్పల దేశికుడు ఏదులాబాద్ వచ్చి ఆలయాన్ని కట్టించి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించాడంట. అప్పటి నుంచి ఈ కుటుంబీకులే ఆలయ నిర్వహణ బాధ్యతలన్నీ చూస్తున్నారని, క్రమంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర చెప్తుంది. అమ్మవారిని గాజులమ్మగా పిలవడం వెనుక కూడా ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ గుడి కట్టి కొన్నాళ్లకు ఈ ఊరికి గాజులు అమ్మే వ్యక్తి వచ్చాడంట. ఆ సమయంలో ఒక చిన్న పిల్ల వచ్చి గాజులు వేయించుకొని గుడిలో పూజారి దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పి వెళ్ళిపోయిందంట. అతని పూజారి దగ్గరకు వెళ్తే తనకు ఆడపిల్ల లేరని చెప్పడంతో అమ్మవారి గాజులు వేయించుకుందని అర్థం చేసుకుని వెళ్ళిపోయాడంట. అప్పటి నుంచి అమ్మవారిని గాజులమ్మగా కొలుస్తూ ప్రతి ఏటా నాగుల పంచమి నాడు దేవికి మట్టి గాజులను సమర్పించడాన్ని ఒక సాంప్రదాయంగా భావిస్తున్నారు భక్తులు. ఈ ఆలయంలో రోజువారీ జరిగే పూజలు ఒక ఎత్తైతే, నెలలో మొదటి ఆదివారం నాడు లోక కళ్యాణార్థం సుదర్శన హోమాన్ని నిర్వహించడం మరొక ఎత్తు. అదేవిధంగా ఏటా శ్రావణ శుద్ధ పాఠ్యం నుంచి సప్తమి వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను జరుపుతారు. ఈ ఉత్సవాలను చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు చెందినటువంటి భక్తులు రావడం విశేషం. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశిని జరపడంతో పాటు అధ్యయనోత్సవాలు, సమన్వవారు, పరమపద ఉత్సవాలు, సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణం, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. మరి తెలుసుకున్నారు కదా గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.